శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధ గ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. కుంభరాశి వారి యొక్క స్థితిగతులను గనక ఆగస్టు మాసంలో చూస్తే, శనేశ్వరుడు 2వ స్థానంలో వక్రించినటువంటి ఫలితము ఇది ఒక మనిషిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అసలే కోతి, దానికి కొబ్బరి చిప్ప దొరికింది, దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అన్నట్టు. అసలే శనేశ్వరుడు ఏలినాటి శనిలో భాగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయనకి వక్రం చిక్కింది. ఓ మనిషిని తిప్పేసే ప్రయత్నం చేస్తాడు. అమ్మయ్యా మనకిది ఇంకా మనం బయటపడిపోయాం అనుకున్న వాటిల్లోకి మళ్ళా లాగే ప్రమాదం ఉంటుంది. ఆ ఒక్క విషయంలోకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళు ప్రత్యేకించి అమ్మయ్య మనం ఇది దాటేసాము అనేటువంటి చివరాఖర క్షణంలో కూడా ఇది అంటారే ట్విస్ట్ అంటారే, ఆ రకంగా తిప్పగలిగేటువంటి గ్రహం శనేశ్వరుడు. చాలా జాగ్రత్తగా ఉండి ఎంతైతే మనం అణిగి 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 ముందుకెళ్ళామో చివరాఖరణ కూడా అంతే. టెస్టింగ్ కోసం ఒకే ఒక్క మాటతోటి పోతుంది మొత్తం. అంత ప్రమాదం శనేశ్వరుడితోటి. అందులోనూ ఆయన వాక్స్థానం ముందు ఉన్నారు. మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకాలం కష్టపడి డబ్బు సంపాదిస్తాడు, సంపాదించిన డబ్బు పెట్టకూడదు అనుకుంటూనే పెడతాడు, మొత్తం పోతుంది. ఏమి చేయలేం. బుద్ధి పనిచేసింది, కష్టపడి సంపాదించుకున్నాడు, ఒక్క క్షణంలో పోయింది అంతే. అలాంటి సందర్భాలు కోకొల్లలో. కుంభరాశి వారు ఆ ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఒకటి. రెండవది, షష్ఠస్థానం ముందు రవి అంత ఈజీగా పడిపోనివ్వరు. షష్ఠేరవవు సుసౌఖ్యాది ఎత్ర కార్యార్థ సాధనం. ఎందుకంటే 6లో రవి ఉన్నప్పుడు అంత తేలిగ్గా పడిపోనివ్వడు ఆయన. బాగా పైనుండి మనం జారిపోయి పడిపోతూ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి దొరికిందనుకోండి, గట్టిగా పట్టుకుని ఎలా ఉండిపోతాం, ఆ రకమైనటువంటి దాన్ని ఇస్తాడు. అంటే ఒక అవకాశం దొరుకుతుంది రవిగ్రహం వల్ల. ఆయన ఒక అవకాశాన్ని కొంతకాలం పాటు నిలబెడతారు, అందుకు ఆయన ఉపయోగపడతారు. తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి మీకు అనుకూలించేటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే అర్ధాష్టమ కుజుడు వెళ్ళిపోవడం. ఇది మీ అదృష్టం ఈ సందర్భంలో. ఎప్పుడైతే ఈ అర్ధాష్టమ కుజుడు వెళ్ళిపోయారో అప్పుడు ఈ రవిచ్చే ఫలితం కనబడుతుంది. అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు శని వక్రగతి పట్టిందా, ఏమీ చేయలేం మనం. అర్ధాష్టమ కుజుడు వెళ్ళిపోతున్నారు 2వ తారీఖు తోటి కాబట్టి మీరు బయటపడ్డారు. అది ఒకటి చాలా ప్లస్. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్కంగారక. శనేశ్వరుడు ఏడిపించేది ఎలా ఉంటుందో అంగారకుడు ఏడిపించేది అలాగే ఉంటుంది. భాగ్య నిర్భయం క్రూర
క్రూరమైనటువంటి భయానికి కారకుడైన. అంటే పట్టుకున్నారు మీరు, బాగానే ఉంది, మనసులోంచి భయం వచ్చేస్తుంది, అబ్బో ఇది పట్టుకున్నది ఊడిపోతుందేమో జారిపోతుందేమో అని నిలకడగా ఉండనివ్వడు, మనమే వదిలేసేలా చేస్తాడు కుజుడు ఒకవేళ 4లో ఉంటే. కాబట్టి ఆయన లేడు కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు చాలా తేలిగ్గా దాటగలగాలి. ఈ నెల ఒక్కటి మీరు చాలా జాగ్రత్తగా దాటితే వచ్చే మాసాలు కొద్దిగా కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, ఎక్కడ అనవసరంగా పెట్టుబడులు పెట్టకూడదు, ఏది కూడా అదృష్టాన్ని నమ్మి ముందుకు వెళ్ళకూడదు. యథావత ఎక్కడికైనా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. లేదు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. శివానుగ్రహం కోసం కానీ, లేదా మీరు ఏ దేవతారాధన చేస్తున్నారో ఆయన అనుగ్రహం కోసం కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం.